కూటమి పార్టీలు మేనిఫెస్టోలో చేర్చిన హామీలకు కనీసం గౌరవం ఇవ్వటం లేదని వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలోని విద్యార్థులు, యువతను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించుకుంటా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందన్నారు. 9 నెలల్లోనే ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించారని చెప్పారు. మిగతా కాలేజీలు వివిధ దశల్లో నిర్మాణం జరుగుతుండగా వాటిని పూర్తి చేయాల్సిన సీఎం చంద్రబాబు సేఫ్ క్లోజ్ పేరుతో పక్కన పెట్టారని మండిపడ్డారు లేళ్ల అప్పిరెడ్డి. ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నా, భేషజాలికి పోవద్దు, ప్రజల మనోభావాలను గుర్తించండి. ప్రజలు వాళ్ళ కోరుకుంటా ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విధానానికి సంబంధించి కానీ, నిరుద్యోగ వృత్తికి సంబంధించి కానీ, అదేవిధంగా వైద్య కళాశాలని ప్రైవేటు పరం చేయొద్దని చెప్పడం కోసం ఇవాళ ప్రస్ఫుటంగా వాళ్ళ ఆలోచనల్ని, భావాల్ని వెలుబుచ్చినటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి నేను సందర్భంగా కోరుతా ఉన్నా. వాళ్ళు చూశారు, చిన్న ఒక పిలుపుకే రోడ్లపైకి వచ్చారు. రేపు ఈ కార్యక్రమం, ఎందుకంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఇది ఆరంభం మాత్రమే కాదు, ఈ సమస్యల్ని పరిష్కరించేంత వరకు కూడా ప్రజల పక్షాన, ప్రజల గొంతుగా పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న అంశాన్ని